Hi, Hare Krishna everyone. Welcome to the brand new video of 2026. How are you all doing? Hope everyone doing great. So, don't skip the video because I want to share you about the giveaway. I'll tell you in the end. But in this video, I want to tell you a small story. I know everyone is asking why I'm not making any videos because not all days are same, all days are equal. There are some low phase going on in my life. That is the reason I didn't shoot any videos. I took a break. So I want to make sure that I will shoot at least 3 videos in a week, which is useful videos, and I will post. బట్ ఈ వీడియోలో మాత్రం నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా, అండ్ ఈ స్టోరీ ప్రతి ఒక్క పేరెంట్కి రిలేట్ అవుతుందని కూడా అనుకుంటున్నా. సో ఇదొక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. సో వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకటే డ్రీమ్, పిల్లల్ని మంచిగా చదివించాలి, ఒక మంచి స్కూల్లో చదివించాలి. గవర్నమెంట్ స్కూల్లో కాదు, ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి పొజిషన్లో ఉంచాలి. అండ్ వాళ్ళు కష్టపడ్డట్టు వాళ్ళ పిల్లలు కష్టపడకూడదు అన్నట్టు థింక్ చేసి చాలా కష్టపడేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ బీడీలు చేస్తూ 100 days వర్క్కి వెళ్తూ ఒకటేసారి మల్టీ టాస్కింగ్, బీడీలు చేస్తూ 100 days వర్క్కి వెళ్తూ ప్రెగ్నెన్సీలో ఉన్నా సరే పొలం పనికి వెళ్తూ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని ఒక పూట తినకుండా కష్టపడేది. హస్బెండ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని విలేజ్లో వదిలిపెట్టి ఫారెన్ వెళ్ళిపోయాడనమాట. ఎందుకంటే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి, పిల్లల్ని మంచిగా చదివించవచ్చు అని అక్కడ చాలా కష్టపడ్డాడు. బస్తాలు మోసాడు, ఐస్ క్రీమ్స్ అమ్మాడు, గార్డెన్గా వర్క్ చేశాడు, మెషినరీ ఇంకా మెకానిక్ షాప్లో ఐస్ క్రీమ్స్ అమ్మడం, ప్రతి ఒక్క వర్క్ చేశాడనమాట. చేసి 2024లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించాడు, ఒక మంచి స్కూల్లో చదివించాడు, మంచి కాలేజ్లో టాప్ యూనివర్సిటీలో పాపని చదివించాడు, మంచి స్కూల్లో ఇద్దరిని ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేయించాడు. 2025లో వాళ్ళ పాప ఒక చిన్న జాబ్, బాబు ఒక మంచి వర్క్ చేసుకుంటూ మేమున్నామన్న ధైర్యం ఇద్దరికి ఇచ్చారనమాట. వాళ్ళు ఎవరో కాదు, మా మమ్మీ మా డాడీ. కారుకురి గణేష్ మా డాడీ, కారుకురి లత మా మమ్మీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్ యాజ్ మై పేరెంట్స్. వాళ్ళు ఇప్పటికీ కష్టపడతారు, మా పైన ఎప్పుడు డిపెండ్ అవ్వరు. అండ్ వాళ్ళకి ఒకటే హ్యాపీనెస్, 2025 కల్లా వాళ్ళ కష్టపడ్డదానికి ఒక ఫలితం ఉందని. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్స్ దట్ దే డూ ఫర్ దే చిల్డ్రన్. ఒక 20 years హార్డ్ వర్క్ చేసి వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించారు. సో I don't want to get emotional. I'm so strong like my mother. మా ఫాదర్ మాకు ఒక 10 years దూరం ఉండే అనమాట. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాడు డాడీ కూడా అక్కడ. సో మా డాడీ కూడా ప్రాపర్గా ఒక పూట తినకుండా వర్క్ చేశాడు. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట వాళ్ళు మా ఎడ్యుకేషన్ కోసం. సో ఇప్పటి జనరేషన్కి నేను అదే చెప్పాలనుకుంటున్నా, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీలైతే చదువుకోండి మంచిగా, ఆపర్చునిటీ ఉంటే. అండ్ ఐ నో మీకు కూడా మీ పేరెంట్స్ కూడా ఇలానే కష్టపడి ఉంటారు. సో మీ స్టోరీ కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఒక 2 కామెంట్స్ నేను పిక్ చేసుకొని స్టోరీ నాకు కనెక్ట్ అయితే నేను ఒక మంచి గిఫ్ట్ మీకు సెండ్ చేస్తా. నేను ఇచ్చే గిఫ్ట్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఇఫ్ మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో.
హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.